నా పేరు దుబ్బు రాజేందర్, నాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను టీఎస్ఆర్టీసీలో సెక్యూరిటీ విభాగంలో పనిచేసి ఉద్యోగం కోల్పోయినటువంటి వ్యక్తిని. ఇక్కడ ఇప్పుడు ఈ సమావేశానికి వచ్చినటువంటి మీడియా సోదరులు ఎవరైతున్నారో, అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ, మీ అందరికీ నేను మరొకసారి ఏంటంటే మీకు నమస్కారం చేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇదే ప్రెస్ మీట్, ఇదే ప్రెస్ క్లబ్లో నేను 12 నెలల మా యొక్క కార్మిక సోదరులతో ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 12వ తారీఖు 12/2024. అయితే ఎందుకో మన ప్రెస్ సోదరులు ఒక్క పేపర్లో కూడా మా యొక్క బాధను రాయలేదు. కాబట్టి దయచేసి మీరు రాసేటువంటి వాళ్ళ రాసే ఈ పెన్ను మీ యొక్క రాతతోనే మాకు ఏదైనా ఉద్యోగాలు వస్తాయి. కొంచెం దయచేసి ఇప్పుడు ఇందులో ఎందుకంటే ఇప్పుడు మహిళా కండక్టర్లు, తర్వాత ఇందులో మొత్తం మంది ఎంప్లాయీస్ ఉద్యోగం కోల్పోయినంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం దయచేసి ఈ మీడియా సోదరులను మళ్ళీ ఒకసారి నేను జోడించి మీకు మనవి చేస్తున్నాను. దయచేసి మేము రాసే వార్తలకు మేము పొద్దున్న పేపర్ చూసుకోవాలి, కానీ సఫలంగా సంతోషపడతాం. అయితే దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మేము పెట్టినటువంటి మీడియా సమావేశం ఏంటంటే 2021లో ఎండి సజ్జనార్ సార్ వచ్చి ఆర్టీసీ ఉన్నటువంటి డ్రైవర్ కండక్టర్ల మీద పడి విచక్షణారహితంగా సస్పెండ్ విమల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా ఆయన కూడా ఇంకా ఆయన ఇష్టానుసారంగా ఆర్టీసీని ఆయన సొంత ఆస్తులుగా వాడుకోవడానికి మేము మీటింగ్ పెట్టడం జరిగింది. దీని నుంచి మా సోదరులు బ్రీఫ్ ఏంటంటే ఒకరే నిమిషం మాట్లాడే మహిళా సార్, దాని తర్వాత దీని నుంచి క్లుప్తంగా ఎండి సార్ ఆర్టీసీని ఏం చేస్తున్నాడు, మేమేం చేసాం అనేటువంటిది మీకు క్లుప్తంగా వివరిస్తాం.